హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఆర్ట్ వర్క్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షేడింగ్లో ఫస్ట్ 5 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. పేపర్ మీద వేస్తుంటే మీకు వీడియో క్లియర్గా లేదని చెప్పి నేను స్కెచ్ బుక్ అనే ఒక సాఫ్ట్వేర్లో యూజ్ చేసి మీకు చెప్తున్నాను. లైన్ ద్వారా క్రాస్ హ్యాచింగ్ అనేది ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టోన్స్ని మనం 3 టైప్స్గా కానీ 5 టైప్స్గా కానీ మనం డివైడ్ చేయొచ్చు. దాంట్లో మీకు 5 టైప్స్ అయితే ఏమేమి వస్తాయి అనేది ఎట్లా వస్తాయని చూపిస్తాను. ఇప్పుడు నేను 5 రెక్టాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇది వెరీ లైట్ ఫ్రెండ్స్. వెరీ లైట్లో వచ్చేసరికి మనం 2H అనే పెన్సిల్ యూజ్ చేయొచ్చు. అలాగే లైట్ టోన్స్లో వచ్చేసరికి HB పెన్సిల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం మిడిల్ టోన్ కావాలంటే, మిడిల్ టోన్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీకు వేరియేషన్. ఇక్కడ ఒక బాక్స్కి వేరియేషన్ చూపిస్తున్నాను. ఇది మనం పెన్సిల్ వాడినా ఇలా వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఇది వచ్చి మిడిల్ టోను. మనకి ఈ టోన్స్ ఎందుకంటే మనకి ఈ డార్క్ నుంచి మనకి లైట్కి ఈ షేడింగ్ అనేది రావాలంటే ఈ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే బాగా ఎక్స్పర్ట్లు ఏం చేయొచ్చు అంటే ఒక డార్క్ పెన్సిల్ 6B కానీ అట్లా డార్క్ పెన్సిల్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే డార్క్ నుంచి లైటింగ్కి ఆ పెన్ ప్రెజర్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాగా పెన్ ప్రెజర్ ఇదే పెన్సిల్ని ఎక్కువ ప్రెజర్ చేస్తే డార్క్ అనేది వస్తుంది. అదే లైట్గా ప్రెజర్ తక్కువతో మనం అలా అంటే అలా మిడిల్ టోన్ నుంచి లైట్ టోన్ వరకు కూడా మనం డ్రా చేయొచ్చు. కాకపోతే ఇది స్టార్టింగ్లో కొంచెం కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పెన్సిల్స్ వేరియేషన్ అనేది ఇంపార్టెంటే. 2H వచ్చి వెరీ లైట్ అన్నాను. లైట్లో వచ్చి HB పెన్సిల్ అనేది ఉంటుంది. అలాగే మిడిల్ టోన్కి వచ్చేసరికి మనం 2B యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2B నుంచి 3B కూడా యూజ్ చేయొచ్చు, పర్లేదు. 2B కానీ 3B కానీ యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చి నెక్స్ట్ మిడిల్ టోన్ అయిపోయింది కదా. ఇప్పుడు డార్క్ టోన్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి డార్క్ టోన్ ఫ్రెండ్స్. ఈ డార్క్ టోన్లో మనం 3B వాడచ్చు, 4B వాడచ్చు, 5B కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది లైట్గా ప్రెజర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 5B వాడినా డార్క్ వస్తుంది. అలాగే మీడియంగా ప్రెస్ చేసి డ్రా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 4B అయితే కరెక్ట్ అనమాట. అలాగే కాస్త ఎక్కువగా ప్రెజర్ పెట్టేసి డ్రా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 3B వాడినా డార్క్ టోన్ వస్తుంది. అందుకని 3 చెప్తున్నాను ఫ్రెండ్స్. అసలు అయితే 4B యూజ్ చేస్తే సరిపోతుంది. మిడిల్ టోన్కి వచ్చి 2B యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ టోన్ అనమాట. ఇక బాగా డార్క్ వస్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోన్స్ మీరు ఇక్కడ వేరియేషన్ చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఈ లైన్స్ అనేది ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నాను. ఈ లైన్స్ అనేది ఎప్పుడైతే మనం ఆ డిస్టెన్స్ అనేది దగ్గరగా కూడా డ్రా చేస్తామో అప్పుడు మనకి కొంచెం కలర్ కూడా థిక్నెస్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే షేడింగ్ కూడా థిక్నెస్ వస్తుంది. దగ్గరగా ఎప్పుడైతే డ్రా చేస్తామో అది ఇంకొంచెం డార్క్ అన్నట్టు తెలుస్తుంది, పెన్సిల్తో అయినా సరే ఫ్రెండ్స్.
దగ్గరగా డ్రా చేసి చూడండి. కాకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు థిక్నెస్ వేరియేషన్ ఉంది. ఇక్కడ వెరీ లైట్ అనే దాంట్లో చూడండి, మీకు వేరియేషన్ చూపించడానికి నేను కలర్స్ షేడింగ్ లైట్ చేశాను. ఇక్కడ వెరీ లైట్లో వచ్చేసరికి లైట్గా ఉంది, లైట్లో వచ్చేసరికి దీనికన్నా కొంచెం డార్క్నెస్ కనపడింది. మళ్ళీ లైట్ కన్నా మిడిల్ టోన్ కొంచెం డార్క్గా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే మిడిల్ టోన్ కన్నా డార్క్ టోను, ఇది వచ్చి వెరీ డార్క్ టోన్ అనమాట. లాస్ట్ది వెరీ డార్క్. అయితే ఈ వెరీ డార్క్లో వచ్చేసరికి మనకి 5B పైన అంటే 6B నుంచి మనకి 10B వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టోన్స్ అన్నీ మీకు విడివిడిగా ప్రాక్టీస్ చేస్తే అంతగా డిఫరెన్స్ కూడా తెలియకపోవచ్చు. కాకపోతే మీరు విడిగా ఈ పెన్సిల్స్ యూజ్ చేసి మీరు బాక్స్లో ఇట్లా డ్రా చేసి చూడండి, మీకే వేరియేషన్ అనేది కొంచెం తెలుస్తుంది. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, మనం పెన్సిల్స్ ఎప్పుడైతే ఈ వేరే పెన్సిల్స్ ఫలానా దానికి ఈ వెరీ లైట్ అనే దానికి 2H అని, లైట్ అనే దానికి HB అని ఇలా ఎప్పుడైతే వాడుతున్నామో ఆ వాడే పెన్సిల్ కూడా మనం ఎక్కువగా ప్రెస్ చేస్తే, అంటే మనం ఎక్కువ ప్రెజర్ పెట్టే దాంట్లో మాత్రం 2H అయినా HB అనేట వేరియేషన్స్ ఉన్న పెన్సిల్స్ వాడేటప్పుడు ఒకే ప్రెజర్ పెడితే మీకు ఆ టోన్స్లో వాల్యూస్ కూడా మనకి చేంజింగ్ కనబడుతుంది. అదే మీరు ఒకే పెన్సిల్ని వాడాలి అంటే ప్రెజర్లో మీకు డిఫరెన్స్ తెలియాలి ఫ్రెండ్స్. డార్క్ పెన్సిల్ని తీసుకుని మనం ప్రెజర్ తక్కువ పెడితే లైట్లో కూడా వేయచ్చు, అలాగే మిడిల్లో కూడా డ్రా చేయొచ్చు. దాన్ని మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి, ఈ పెన్సిల్స్ వేరియేషన్స్ అని వచ్చినప్పుడు కాస్త ప్రెజర్ మనం అటు ఇటు అయినా సరే ఆ పెన్సిల్ డార్క్ రాదు. కాబట్టి లైట్ పెన్సిల్స్ వాడేటప్పుడు 2H కానీ HB కానీ డార్క్గా రాదు. కాబట్టి మీరు కొంచెం ప్రెస్ చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు, కాకపోతే కొంచెం పేపర్ డ్యామేజ్ అవుద్దేమో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరియేషన్స్ అయితే చూసాం కదా. ఈ వేరియేషన్స్ అనేవి మనం ఒక ఆబ్జెక్ట్ మీద ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను ఒక సర్కిల్ తీసుకున్నా ఫ్రెండ్స్. సర్కిల్ కింద ఒక లైను. సో ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ లైటింగ్ ఇలా ఉందనుకుందాం ఫ్రెండ్స్. లైటింగ్ ఇక్కడ ఉంటే లైటింగ్ ఇటు నుంచి ఉందనుకుందాం, ఈ డైరెక్షన్లో లైటింగ్ ఇటు ఉందనుకుంటే, ఈ డైరెక్షన్ ఉందంటే మనకి ఈ రౌండ్ బాల్ అనుకుందాం ఫ్రెండ్స్. రౌండ్ బాల్లో మనకి మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లైట్ ఇలా ఉందంటే దీనికి ఈ డైరెక్షన్ నుంచి మనకి ఖచ్చితంగా ఈ లైట్ పాయింట్ నుంచి, ఇది లైట్ అనుకుందాం, ఈ లైట్ పాయింట్ నుంచి మనకి ఈ డైరెక్షన్ ఉంది చూసారా, ఇక్కడ వరకు ఇట్లా లైట్ అనేది ఎలాగే పడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ లైట్ ఉన్న దానికి రౌండ్ కాబట్టి రౌండ్ ఆబ్జెక్ట్కి మనకి ఈ కార్నర్ నుంచి ఇలా ఇంతవరకు మాత్రం ఖచ్చితంగా లైటింగ్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇది లైట్ టోన్స్ వస్తాయి. అదే ఇప్పుడు ఈ లైట్ టోన్ నుంచి కొంచెం వెరీ లైట్ అంటే ఇక్కడికి వస్తుంది, ఇది వెరీ లైట్ టోన్స్ వచ్చి ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో కొంచెం లైట్గా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెరీ లైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇక్కడ వరకు మనకి లైట్ టోను. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ టోన్ కూడా అయిపోయిన తర్వాత మనకి మిడిల్ టోన్ అనుకున్నాం ఫ్రెండ్స్. మిడిల్ టోన్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఇది మిడిల్ టోన్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ టోన్ ఫ్రెండ్స్. డార్క్ టోన్ వచ్చి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇది డార్క్. ఇంకొకటి వచ్చి వెరీ డార్క్ ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఇంతకుముందు అప్లై చేసినవన్నీ మనం అప్లై చేసి చూద్దాము, మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు వెరీ లైట్ తీసుకుంటున్నాను. ఈ వెరీ లైట్లో నేను
పెన్ ప్రెజర్ కూడా ఒకేలాగా, మనం పెన్సిల్ వాడినా మనం ఒకేలాగా చేస్తున్నా కరెక్ట్ ఫ్రెండ్స్. సింపుల్గా ఒక షేడింగే వేసాను. తర్వాత కొంచెం డార్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే వెరీ లైట్ నుంచి లైట్కి అనమాట. లైట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మిడిల్ టోన్ ఫ్రెండ్స్, ఇంకొంచెం డార్క్ చేశాను. ఇంకొంచెం డార్క్ ఇప్పుడు, అంటే టోన్స్ ఇప్పుడు అయిపోయింది కదా, మిడిల్ అయిపోయింది కదా, మిడిల్ తర్వాత మనకి డార్క్ అనమాట. ఇప్పుడు వెరీ డార్క్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా 3D ఫామ్ అనేది కొంచెం క్రియేట్ అయ్యింది. దీంట్లోనే మనం ఇప్పుడు డార్క్ దగ్గర కొంచెం ఇంకొంచెం వెరీ డార్క్ చేసుకుందాం. షేడింగే క్రాస్ హ్యాచింగ్ ఇట్లా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం పెన్నులాగా పట్టుకుంటే ఒకలాంటి షేడింగ్ వస్తుంది. మీరు ఏ దాంట్లో ఏ పెన్సిల్ అయితే వాడారో దాంట్లో అదే పెన్సిల్ వాడండి. ఇట్లా ఏం లేదు ఫ్రెండ్స్, మనకి షేడింగ్ మీద గ్రిప్ వచ్చేస్తే మనం ఏ పెన్సిల్ వాడినా మీరు నీట్గా డ్రా చేయొచ్చు, షేడింగ్ వస్తుంది. అది మీరు ప్రెజర్ చేసే పెన్సిల్ మీద ఆధారపడి ఉంటుంది, యూజ్ చేసే పెన్సిల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను జస్ట్ క్రాస్ హ్యాచెస్ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. టోన్స్ మాత్రం మారుస్తున్నాను, అంటే పెన్సిల్ మార్చుకోవాలని అన్నాను కదా. చూడవచ్చు ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది 3Dలో కన్వర్ట్ అయింది. ఇంకొంచెం అలాంటి షార్ప్గా ఏమీ ఎడ్జి ఉండదు కాబట్టి మీరు అలా లైట్గా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, మనం షేడింగ్లో గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ మనకి లైట్ పడే ఈ డైరెక్షన్లో పడే వెలుతురు మాత్రమే కాదు ఫ్రెండ్స్, రిఫ్లెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు షాడో ఫస్ట్ గీస్తాం. ఈ లైట్ వచ్చేసరికి దీనికి షాడో ఉంటుంది కదా, ఈ షాడో అనేది ఈ డైరెక్షన్ బట్టి మనకి షాడో ఈ యాంగిల్లో పడుతుంది. డైరెక్షన్ బట్టి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షాడో ఉంటుంది అనమాట. ఇట్లా ఆ పిక్చర్ షాడో, ఈ షాడోలో మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఫుల్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది షాడో. ఈ బాల్ నుంచి మనకు ఆ రౌండ్ షేప్ కూడా మనం చూసే వ్యూని బట్టి ఈ షాడో కూడా మారుదు ఫ్రెండ్స్. ఎలిప్స్ లాగా కానీ ఒక లైన్ లాగా కూడా షాడో మనం చూడగలుగుతాం. అది మనం చూసే ఐ వ్యూని బట్టి ఉంటుంది. అవన్నీ వచ్చి పర్స్పెక్టివ్స్లోను ఐ లెవెల్స్లోనూ మీకు తెలుస్తుంది. ఆ క్లాసుల్లో మీరు తెలుసుకున్నారు. సో ఫ్రెండ్స్, దాని షాడో ఇక్కడ వేసాను. మీరు ఇంకొంచెం కరెక్ట్గా వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది షాడో వచ్చి మనకి ఏదన్నా ఇప్పుడు ఈ లైట్ పడేటప్పుడు ఇక్కడ ఏదన్నా గ్లాస్ ఆబ్జెక్ట్ కానీ లేదా ఏదన్నా రిఫ్లెక్ట్ ఇచ్చే ఆబ్జెక్ట్స్ ఈ సైడ్ ఎక్కడన్నా ఉన్నాయి అనుకుందాం. సపోజ్ అంటే లైక్ ఏదైనా ఒక డ్రమ్ లాంటిదో ఏదో ఒకటి మనకి ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇది రిఫ్లెక్టెడ్ ఆబ్జెక్ట్ అనుకుందాం, అంటే లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, రిఫ్లెక్ట్ చేసే ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ రిఫ్లెక్ట్ చేసేది ఈ లైటింగ్ ఇక్కడ పడి మనకి ఈ డైరెక్షన్లో కూడా రిఫ్లెక్ట్ దీని మీద పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి వైట్ టోన్ అనేది
ఆ రిఫ్లెక్షన్ పడేదాన్ని బట్టి మనకి టోన్స్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు ఆ రిఫ్లెక్ట్ పడిన ఏరియా మాత్రం నేను అరేంజ్ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఆ రిఫ్లెక్షన్ అనేది ఇలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయినా సరే మనకి ఇక్కడ అరేంజ్ చేయడం వల్ల ఆ లైటింగ్ పడిన మనకి ఆ 3D ఆబ్జెక్ట్ అనేది మాత్రం చేంజ్ అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆబ్జెక్ట్ 3Dలోనే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడైతే వేసామో ఇలా ఆబ్జెక్ట్ ఇంకా 3Dలో కన్వర్ట్ అవుతుంది, కానీ రిఫ్లెక్ట్స్ ఇలా మనం వేసే ఆబ్జెక్ట్ని లైవ్లో డ్రా చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. షేడింగ్స్లో కానీ ఆ షేప్స్ని స్కెచ్ డ్రా చేయలోనో కానీ మనకి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం మీకు డార్క్ చేస్తే అది మనం డార్క్ ఆ ఆబ్జెక్ట్ని బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెటీరియల్ బేస్ చేసుకుని కూడా మనం ఆ డార్క్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆబ్జెక్ట్స్ వచ్చి డార్క్నెస్ అంత అనిపించవు, ఎంత లైటింగ్ వేసినా సరే మనకి దాంట్లో ఎఫెక్ట్ కూడా కనబడదు. కొన్ని ఆబ్జెక్ట్స్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ టెక్స్చర్ని బట్టి మనకి ఆ షేడింగ్ అనేది కూడా బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆ లైటింగ్ అనేది ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అప్పుడు మీకు ఆ షేడింగ్ ఇక్కడ రిఫ్లెక్టెడ్ అనేది అక్కడ ఉంది అని మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు, గమనించమంట. అదే అబ్జర్వేషన్ అంటాం మనం. ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఎప్పుడైతే చేస్తామో ఆ అబ్జర్వేషన్ చేసినప్పుడే మనకి ఈ డ్రాయింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెండ్స్. మెయిన్గా షేడింగ్ అనేది ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ని ఎలా డ్రా చేయాలి, ఎలా లైటింగ్ అనేది సెట్ చేసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఎలా చేస్తారనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. నెక్స్ట్ మీకు రాబోయే క్లాసుల్లో కూడా హ్యాండ్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే లెగ్స్ ఎలా డ్రా చేయాలి, హెడ్ ఎలా డ్రా చేయాలనేది మీకు ఒక ఆర్డర్లో ఎలా డ్రా చేయాలనేది ఒక రూల్ ప్రకారం, అంటే సర్కిల్, హెడ్ అనేది సర్కిల్ బేస్ చేసుకుని డ్రా చేయడం, హ్యాండ్స్ అనేవి మనకి ఇవి ఎలా డ్రా చేయాలనేది, ఫింగర్స్ ఎలా డ్రా చేయాలి, వాటిని డైరెక్షన్స్ ఎలా ఇవ్వాలి, మనకి ఎలా ఫింగర్స్ వర్క్ చేస్తాయి అనేది మీరు ఒక నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.